ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని సందేహాలు కలిగిన సమయంలో తన దూకుడుతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకలా మాట్లాడితే మంత్రి లెక్కలు మరోలా ఉంటాయి. దీంతో సీఎం రేవంత్ కు చిర్రెత్తుకొచ్చి నేను సీఎంగా ఉంటే ఏం లాభం అనేంత వరకు వచ్చారని ఆకాశరామన్న వార్త. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సామ్య మీడియా. నేను మీ యాంకర్ రచన. తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయా? ఏకంగా సీఎం మాటనే మంత్రులు పక్కన పెట్టేస్తున్నారా? పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల రేవంత్ కుమిలిపోతున్నారా? ప్రజలకు హామీలు నెరవేర్చడంలో ఎవరికి వారే యమునా తీరే అనేలా వ్యవహరిస్తున్నారా? ఇంతకీ రేవంత్ మాటలు వినని మంత్రులెవరు? నెక్స్ట్ వారి టార్గెట్ సీఎం సీటేనా? రేవంత్ నీ వంతు అంతే అంటున్న విశ్లేషకుల మాటలను నిజం చేయబోతున్న మంత్రులెవరు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు సామ్య మీడియా ఛానల్ ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రేవంత్ రెడ్డి ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్ పై పడున్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అందించి ప్రాణం పోసిన డాక్టర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని సందేహాలు కలిగిన సమయంలో తన దూకుడుతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకు గిఫ్ట్ గా అధిష్టానం కూడా సీఎం సీటుపై కూర్చోబెట్టి పరిపాలన చేయమని పగ్గాలు అప్పగించింది. అలా పాలన మొదలు పెట్టారో లేదో కలహాల కాపురంగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్ లో రేవంత్ కి కాళ్ళు కట్టెలు పెట్టేవారి ఎక్కువగా ఉన్నారని బోగట. ఇక మంత్రివర్గం సంగతి చెప్తే పక్క రాష్ట్రాల వారు నవ్వే పరిస్థితి దాపురించింది. రుణమాఫీ విషయంలో సీఎం ఒకలా మాట్లాడితే మంత్రి లెక్కలు మరోలా ఉంటాయి. ఇద్దరి లెక్కలకు అసలు పొంతనే లేదు. రైతు భరోసా విషయంలోనూ ఇద్దరి మాటల్లో తేడాలున్నాయి. అలా సమాజం ముందు ఇద్దరు లెక్కల్లో కాదు పాలనలోనూ పొసగడం లేదు అనే ప్రచారం చేయించుకున్నారు. రేపే రేషన్ కార్డులు ఇస్తామని సీఎం ప్రకటిస్తారు. సంబంధిత శాఖ మంత్రేమో ఆయన చెప్పాడండి ఇక్కడ మనకు లెక్కలు తేలొద్దు అంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తెగ ఆరాట పడుతున్నారు. కష్టపడి సర్వే చేస్తే సీఎంతో సంబంధం లేకుండా సబ్ కమిటీ సర్వే రిపోర్ట్ ను బయటపెట్టింది. దీంతో సీఎం రేవంత్ కు చిర్రెత్తుకొచ్చి నేను సీఎంగా ఉంటే ఏం లాభం అనేంత వరకు వచ్చారని ఆకాశరామన్న వార్త. మంత్రివర్గంలో వార్ అలా నడుస్తుంటే ఇప్పుడు మన తెలంగాణ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని జగ్గారెడ్డి చెప్పడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అయ్యో నేను అలా అన్నానా? అనే ఉంటానులే అని కవరింగ్ ఇచ్చారు. ఈ 1 ఇయర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే బాటలో సాక్షాత్తు మంత్రి జూపల్లి చేరడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. మన సీఎం కేటీఆర్ అని ఆయన మనసులో మాట బయట పెట్టినా అరే నాలుక నా మాట వినడం లేదు అది నిజం చెప్తుందని చెప్పకనే చెప్పేశారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరోవైపు సీనియర్ల సైతం అగ్రనేతలకు పంపేందుకు రేవంత్ పేరుపై ఓ బుక్ ప్రిపేర్ చేశారట. అదను చూసి అధిష్టానం ముందు ఆ స్టోరీ విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా కట్టప్పల కత్తిపోటుకు గురికాక తప్పదనే తెలుస్తుంది.